హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నా. ఈరోజు వ్లాగ్‌లో మనము ఆహ్, ఉలవలు ఉన్నాయి గదండీ! ఉలవలతో మనం ఉలవ చారు చేసుకుందాము. ముందుగా ఉలవల్ని ఒక చిన్న గ్లాస్ అంతా టీ గ్లాస్‌కి అంత ఇంచుమించు దాన్ని నానబెట్టుకోవాలండి. ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. దాన్ని కొంచెం కడిగి బాగా ఒక కుక్కర్‌లోకి తీసుకొని ఫ్రెష్‌గా ఒక 2 పెద్ద గ్లాసులంతా నీళ్ళు పోసుకోవాలి. పెద్ద గ్లాస్ నీళ్ళండి. అంటే ఒక 6, 7 విజిల్లు రావాలి. అప్పుడే అది బాగా ఉడుకుతది. పప్పు మాడకుండా ఉండాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి. నీళ్ళతో మనకు యూజ్ అవుతుందిలెండి. ముందుగా నీళ్ళని తనిగా తీసుకొని ఆ పప్పుని మనం మిక్సీకి జార్‌లో ఏసుకొని మిక్సీ చేసుకోవాలి. బాగా కొంచెం పేస్ట్‌లాగా చేసేసుకోవాలి. తర్వాత బాణలి తీసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు అవి వేసి కొంచెం చిటపట అన్నాక ఆహ్, ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకునింది వేసుకొని బాగా ఎంచుకోవాలి. దీనిలోనే ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బాగా దంచుకున్న ఒక కొంచెం అల్లం, ఇది తెల్లగడ్డ అండి. అల్లం వేయను దీనికి. తెల్లగడ్డ మాత్రం వేస్తాము. ఆహ్, సాల్ట్ తగినంత వేసి అది తొందరగా మగ్గడానికి కొంచెం పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. బాగా దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలి. కొంచెం మగ్గనియ్యాలి. మీకు ఉలవ చారు కాకుండా ఇంకా ఏమన్నా కొత్త వెరైటీలు ఏమైనా తెలుసా అండి? ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను. నేను ముందు మర్చిపోయాను. సో, ఇప్పుడు వేస్తున్నానండి. మీరు కావాలంటే ముందుగా కూడా వేసుకోవచ్చు. ఉలవ చారులో చాలా బావుంటుందండి. ఇది ఆంధ్ర స్పెషల్ ఇది. దీనిలో కొంచెం టమాటా కూడా వేస్తున్నాము ఇప్పుడు. టమాటా బాగా మగ్గనియ్యాలి. ముందుగానే చింతపండుని ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టేసుకోవాలండి నీళ్ళల్లో. నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది బాగా మగ్గాక దీనిలో ఇప్పుడు ఇది కొంచెం పచ్చి వాసన పోయి కొంచెం బాగా మగ్గాలండి ఇది. కొంచెం మిరియాలు కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది రసం గదా! సో, మిరియాల ఫ్లేవర్ కూడా ఉంటే బావుంటుందని చెప్పి కొంచెం వేసుకుంటున్నాను. దంచి వేసిన మిరియాల పొడి, కొంచెం కారం, లైట్‌గా కారం, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నామండి. సాల్ట్ ఆల్రెడీ వేసాము. సో, చూసుకొని వేసుకోవచ్చు మళ్ళా కూడా. బాగా బాగా ఏగిపోవాలండి. బాగా మగ్గిపోయాక మెత్తగా టమాటాలు బాగా ఉడికిపోయినాక ఇప్పుడు మనం దించుకున్నప్పుడు ఉన్న నీళ్ళు ఉంది కదండీ! ఉలవచారు నీళ్ళు. ఆ ఉలవచారు నీళ్ళు పోసుకుంటున్నాను. తర్వాత మిక్సీలో మనం వేసుకున్న ఉలవచారుని పేస్ట్ ఉంది కదా! దాన్ని కూడా ఇప్పుడు బాణల్లో వేసుకొని బాగా అంతా మిక్స్ చేసుకుంటున్నామండి. ఉండలు లేకుండా బాగా మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. దీనిని నేను అన్నానికి చేసుకుంటున్నాను ఈ ఉలవ చారుని. సో, రసంలాగా ఫీల్ ఉండాలి కాబట్టి కొంచెం పలసగా చేసుకుంటున్నాను. కొంతమంది దీన్ని టిఫిన్‌లో కూడా వాడుకుంటారండి. ఇప్పుడు చింతపండు రసం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండీ! దానిలో రసం వరకే బాగా పిండుకొని, తగినంత చింతపండు రసం వేసుకొని, ఒకసారి రుచి చూసుకోవాలండి. పులుపు, ఉప్పు అవన్నీ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ సాలకపోతే దాన్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళా చేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ నాకు తగ్గినట్టు అనిపిస్తుంది. అందువల్ల కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అంతే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రసంని. ఇది చాలా మంచిది. కాల్షియము, ఐరన్ అన్నీ ఉంటుంది ఉలవల్లో. దీన్ని సుండలు కూడా చేస్తారండి. అది ఇంకొకసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను. చాలా బావుంటుంది. పొట్టకు కూడా లైట్‌గా అనిపిస్తుంది. అసలు చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఎప్పుడూ ఒకేలాగా రసంలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. కొంచెం ఎండుమిరపకాయ వేస్తున్నానండి. సాల్ట్ మళ్ళా కొంచెం ఒక రవ్వ పడుతుందనిపిస్తుంది. అందువల్ల వేశాను. ఇంగువ అండి. కొంచెం లాస్ట్‌లో ఒక రవ్వ ఇంగువ చల్లుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర. అంతే అండి. రసం చాలా ఈజీగా తయారైపోతుంది. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఒక దీనికి ఎక్కువ ఉడకక్కర్లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఒక 5 నిమిషాలు అలా సిమ్‌లో పెట్టుకొని అలా చేసుకుంటే అయిపోతుందండి. అంతే. టేస్టీ రసం రెడీ.